హాయ్ హలో నమస్తే, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెరెస్ గార్డెన్. మన మిద్దె తోటలో నేను సైడ్లో కట్టిన గ్రీన్ షేడ్ నెట్ అంతా కూడా గాలికి ఎక్కడికక్కడ ఊడిపోతేనో దాని అంతా కూడా నేను ఇలా కట్టించుకుంటున్నాను మళ్ళీ. అలాగే మిద్దె తోటలో ఇంకో పని కూడా చేశాను, అదేంటో కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ డ్రమ్లో అరటి చెట్టుకి ఇంకా కాయలు రావు, దీనికి డిసీజెస్ లాగా వచ్చేసింది. సో దీన్ని తీసేయడమే మంచిది అని చెప్పి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. కాకపోతే ఇది తీయడం చాలా కష్టమైన పని డ్రమ్ కాబట్టి, అందుకని చెప్పి నేను దీన్ని బాగా ఎండబెట్టేశాను అనమాట. లోపల మట్టి అంతా కూడా వదిలేసింది డ్రమ్ముకి. సో ఫస్ట్ చెట్లంతా కూడా తీసేసి దూరంగా పడేయాలి, ఎందుకంటే దీన్ని మళ్ళీ మన కంపోస్ట్లోనో దేంట్లోనో వేసినా కానీ దీనికి వచ్చిన డిసీజెస్ అంతా మళ్ళీ వేరే మొక్కలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రమ్లో ఉన్న అరటి పిలకల్ని కట్ చేసి నేను దూరంగా పడేస్తాను. కంపోస్ట్లో కానీ లేకపోతే డైరెక్ట్గా మొక్కలు నాటడానికి కుండీలలో కానీ నేను వేటిల్లోనూ వేయను, దూరంగా పడేయడమే మంచిదన్నమాట. మళ్ళీ ఈ డిసీజెస్ అంతా కూడా వేరే మొక్కలకు వచ్చేసే అవకాశం ఉంది. సో ఇది అరటికాయలు వచ్చి కూరకి వాడుకునే అరటికాయలు చాలా బాగుంటుంది. పళ్ళు 2 మొక్కలు ఉన్నాయి, కూరకు కూడా ఒక మొక్క ఉందని సంతోషపడ్డాను అనమాట. ఇప్పుడు దానికి కూడా డిసీజెస్ వచ్చి పోయింది. సో దీన్నంతా కూడా తీసేసి నేను డ్రమ్ ఖాళీ చేసి మళ్ళీ వేస్ట్ అంతా కూడా నింపి కూరకి వాడుకునే అరటికాయల చెట్టుని తీసుకొచ్చి నేను నాటాలి. అరటికాయలు అయితే కూరకి మేము ఎక్కువగా తాలింపులకు వాడతాము, చాలా బాగుంటుంది. మేము తాలింపులు చేసుకుంటాం ఎక్కువగా. సో దాన్ని తీసుకొచ్చి నేను ఒక చెట్టును కూడా నాటుకోవాలి. ఇక్కడ మీరు చూసారంటే మొక్కలు అన్నీ తీసేసిన తర్వాత లోపల మట్టి చూడండి బాగా ఎండిపోయి డ్రమ్ముని వదిలేసింది అన్నమాట. మట్టి అంటే గ్యాప్ ఉంది చూడండి, ఎండిపోయి డ్రమ్ముని వదిలేసింది. సో ఇది ఇప్పుడు ఈ డ్రమ్ముని మనం బోలి చేసామనుకోండి, మట్టి మొత్తం వచ్చి కింద పడిపోవాలి. కానీ పడుతుందో లేదో నాకు డౌటే, కానీ ట్రై చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసిన తర్వాత బయట పడేయడమే, కంపోస్ట్లో వాటిల్లో వేటిల్లోనూ వేయను నేను. ఇంకా ఇక నా పని నేను చేసుకుంటా ఉన్నాను. తిను ఏమో షేడ్ నెట్ కడుతూ ఉన్నారు. నేను 3 years అయింది పందిరేసి, ఎక్కడికక్కడ కట్టెలు కూడా విరిగి పడిపోతున్నాయి పందిరికి వేసినవి. సో పడిపోయినప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నాను అనమాట. ఇప్పటికైతే నేను టెంపరీగా ఏదో ఒకటి ఇలా సెట్ చేసుకుంటున్నాను, కానీ మాకు ఇల్లు కట్టే ప్లాన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇల్లు కడదాం అనుకుంటూ ఉన్నాము. కట్టినప్పుడు మాత్రం నేను స్టార్టింగ్ నుంచే మిద్దె తోటకి ఎలా ఉండాలో అలా మేము ప్లాన్ చేసి మరీ సెట్ చేసుకుంటాను ముందుగానే. పైన కట్టెలు పట్టుకోకండి, చాలా రోజులు అయిపోయింది అది మురిగిపోయింది. జాగ్రత్తగా వైరి చేపలు ఇంత పెద్ద ఉన్నాయా? కట్ చేద్దామా? కట్ చేద్దాం. కత్తెర ఏడుంది? ఏంది డ్యామ్ పండు ఏడుంది? డ్యామ్ పండు వంకాయలు ఉన్నాయి, తింటావా? తిన. 3 సంవత్సరాలకు ముందు నేను మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. నా మైండ్కి అనిపించింది, నా మనసుకు అనిపించింది మిద్దె తోట స్టార్ట్ చేయాలి, మనం కూడా చేయాలి అని అనిపించింది. ఒక్క నైట్లో డెసిషన్ తీసుకొని నేను స్టార్ట్ చేసేసాను. కాబట్టి నాకు ముందుగా ఏ ప్లాన్స్ లేవు. సో రోజులు గడిచే కొద్దికి నా మైండ్కి ఏది అనిపిస్తే నేను అది చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంకా ముందు మాత్రం ఇల్లు కట్టేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా ప్లాన్ చేసి ఎలా ఇంకా మంచి ఐడియాలతో నేను పర్మనెంట్గా సెట్ అయిపోయేలాగా సెట్ చేసుకుంటానేమో. టమాటా కూర చేస్తావా? మేమందరం వచ్చేస్తాము, చేసి పెట్టు. రామా, మీ ఇంటికి రామా. ఏం కూర చేసి పెడతావు మాకు?
ఈ అమ్మాయి మా ఇంట్లో పనిచేసే అమ్మాయి. ఇంట్లో కింద పని అయిపోగానే పైకి వచ్చి రోజు గార్డెన్ అంతా కూడా ఊడుస్తుంది. అలాగే ఎక్స్ట్రా ఏమైనా పనులున్నా కూడా ఇలా వాళ్ళ ఆయన్ని రమ్మంటే వచ్చి చేస్తాడు. సో మొత్తం ఇదంతా ఊడిపోయింది. నాకు గోడ పైన నించొని కట్టడం, ఎండ ఎక్కువగా ఉంది, కట్టడం కొంచెం కష్టం అవుతుందని చెప్పి ఇంకా వీళ్ళకే చెప్పి పని చేయించుకుంటున్నాను గార్డెన్లో. పుదీనా ఉంది, తింటావా? బా యశు వాళ్ళు తింటారు, చార్వి యశు తింటారు. పచ్చి ఆకుకూరలు, పచ్చి కూరగాయలు అన్నీ తింటారు మా చెల్లి కూతుర్లు. చేపలు తింటావా? డ్రమ్ము కాలు పెట్టినావా? ఓకే ఓకే వదిలే. లేపాలి అడుక్కి మళ్ళీ. ఒక్క నిమిషం ఉన్నాను. నువ్వు పైన పడుతుంది నాన్న, అక్క దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చి మొత్తానికి డ్రమ్ముని కష్టపడి అయితే బోలి చేస్తున్నాము. దీంట్లో మట్టి ఎన్ని రోజులకి దిగుతుందన్నది చూడాలి. రోజు దేంతో అయినా ఇలా డ్రమ్ము చుట్టూ కొడుతూ ఉంటే దిగుతుందేమో చూడాలి. లేకపోతే డ్రమ్ముని పడుకోబెట్టి కొంచెం తీయాలన్నమాట. రెండుగా కట్ చేసి డ్రమ్ముని తీసేద్దాం మట్టి అంటే పైన పాటు వేస్ట్ అయిపోతుంది, డ్రమ్ము కిందది మాత్రమే పనికి వస్తుంది అని చెప్పి నేను కట్ చేయట్లేదు. ఇలా పెద్దగానే ఉంటే ఏదైనా పెద్ద ముక్కగా పెట్టుకోవచ్చు అని చెప్పి నేను మెల్లగా తీద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్స్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.